ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. నెబుకద్నెజరు చెట్టు గురించి కలగనుట. రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాట్లాడే దేశాలకు, ప్రజలకు రాయిస్తూ, మీ అందరికీ సమాధానముగాక. అత్యున్నతుడైన దేవుడు నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని సూచనలు, అద్భుతాలు మహా గొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది. నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నప్పుడు నేను సుఖంగా, సంతోషంగా ఉన్నాను. నన్ను భయం గొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడవ మీద ఉన్నాను. నా మనసులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి. అందువల్ల బబులోన్లోని వివేకవంతులందరికీ నా వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కల యొక్క అర్థం చెప్పగలరని. ఇంద్రజానికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కానీ దాని అర్థం ఏమిటో వారు చెప్పలేకపోయారు. చివరకు దానియేలు వచ్చాడు. నా దేవుణ్ణి గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తాషాబరు అని పేరు పెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతనిలో ఉంది. నా కల గురించి దానియేలుతో చెప్పాను. నేను ఈ విధంగా చెప్పాను: బెల్తెషాజరు, ఇంద్రజానికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్టు నాకు తెలుసు. ఏ రహస్యమో నీకు తెలుసుకోవడం కష్టం కాదు. ఇది నేను కన్న కల. దాని అర్థం ఏమిటో చెప్పు. నేను నా పడవ మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా ఎదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది. ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లున్నది. భూమి మీద ఎక్కడి నుంచైనా ఆ చెట్టును చూడవచ్చు. ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్ళు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టు కింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నవి. ప్రతి జీవి చెట్టు నుండి పోషింపబడుతుంది. నేను నా పడవ మీదనే పడుకొని నా దర్శనంలో కావలివాని వలె పరలోకం నుండి ఒక పవిత్రుడు కిందకి రావడం చూశాను. అతడు చాలా బిగ్గరగా మాట్లాడాడు. చెట్టును నరికివేయండి, చెట్టు కొమ్మల్ని నరికివేయండి, దాని ఆకులను, దాని పండ్లను తుంచి పారవేయండి, చెట్టు కింద ఉన్న జంతువుల్ని తోలివేయండి, దాని కొమ్మల మీదనున్న పక్షుల్ని ఎగిరిపోనివ్వండి, కానీ దాని మొద్దును వేళ్లతో సహా భూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుము కంచె కలిపిన ఒక బద్దీ వేయండి. చెట్టు మొద్దు వేళ్ళు పొలంలో పెరిగి గడ్డి మధ్యలో భూమిలోనే ఉండనివ్వండి. మంచు చేత దాన్ని తడవనివ్వండి అని అతను చెప్పాడు. ఇక మీదట అతను మనిషిలా ఆలోచించాడు. అతనికి జంతువులు బుద్ధి వస్తుంది. 7 కాలాలు అనగా సంవత్సరాలు అతని మీదగా గడుస్తాయి. కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయ్యింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యాలను పాలిస్తున్నాడని భూమి మీద నివసించే మనుషులందరూ తెలుసుకునేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చివేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయత గల వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇదే నెబుకద్నెజరు రాజునైనా నేను కన్న కల. ఇప్పుడు దానియేలు, ఈ కల అర్థం చెప్పుము. నా రాజ్యంలోని వివేకవంతులెవరూ నాకు ఆ కళ అర్థం చెప్పలేకపోయారు. కానీ బెల్తెషాజరు, నీవు ఆ కళ గురించి చెప్పగలవు, ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది. తరువాత దానియేలు కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతని కలతపరిచినవి. అందువల్ల రాజు, బెల్తెషాజరు, ఆ కళ గాని, ఆ కళ యొక్క అర్థం గాని నిన్ను కలత చెందనీయకుండునుగాక అని చెప్పాడు. తరువాత దానియేలు రాజుతో ఇలా అన్నాడు: నా రాజా, ఆ కళ నీ విరోధులకు జరుగునుగాక. నీ శత్రువులకు ఆ కళ యొక్క అర్థం నెరవేరునుగాక. కళలో నీవు ఒక వృక్షాన్ని చూసావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమి మీద ఎక్కడి నుంచైనా దాన్ని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫల సమృద్ధి కూడా ఉంది. ఆ పళ్ళు ప్రతి వానికి సమృద్ధిగా ఆహారం సమకూర్చాయి. అవి అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమి పక్షుల నివాస స్థలం. అలాంటి వృక్షమే నీవు చూసింది. రాజా, నీవే ఆ వృక్షానివి. నీవు మహాశక్తివంతుడయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షం వంటి వాడవు నీవు. నీ అధికారం భూమి మీద దూరభాగాలకు కూడా వ్యాపించింది. రాజా,
పరలోకం నుండి ఒక పవిత్ర కావలి దేవదూత కిందకు రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు, చెట్టును నరికివేయము, నాశనం చేయము. ఇనుప కంచుకు బద్దతో కట్టబడి పొలంలోని గడ్డి మధ్య నాటబడిన ఆ మొద్దును వేళ్లతో సహా భూమిలోనే విడిచిపెట్టు. 7 సంవత్సరాలు అతను మంచుకు తడుసు మృగం వలె జీవిస్తాడు. రాజా, కల యొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజు అయిన నీకు ఆజ్ఞాపించాడు. నెబుకద్నెజరు రాజా, నీ ప్రజల నుంచి దూరంగా నీవు తరమబడతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దు వలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచు చేత తడుస్తావు. అలా 7 సంవత్సరములు గడిచిపోతాయి. అప్పుడు నీవు ఈ పాఠం నేర్చుకుంటావు. మహోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనియు తనకు నచ్చిన ఎవరినైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనియు నువ్వు తెలుసుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.